మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మన ప్రభువు మాట మనల్ని ఎంత ఉద్ధరిస్తుందో, జీవంతో నిలబెడుతుందో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ప్రతి మాటకు మనం కృతజ్ఞత చెబుతూ స్తుతించాలి. మరొక విషయం జ్ఞాపకం చేస్తాను. సహజంగా మానవుని జీవితంలో అస్థిరం ఎక్కువ అవుతుంది. ఎందుకని మనిషి అస్థిరంగా ఉంటాడు అంటే, తాను అనుకున్నది సాధించలేకపోవడం వల్లను, రెండవది ఊహించింది జరగకపోవడం వల్లను, ఏదైతే నేను చేయగలను అనుకుని ఓడిపోతాడో మనిషి కదిలిపోతాడు. మరలా చెబుతాను, అతని జీవితంలో నేను దిట్ట చేయగలను, నేను వ్యవసాయంలో అడుగు పెడతాడు, పరిస్థితులు తారుమారైతే అందులోంచి పక్కకు వచ్చేస్తాడు, ఇక నా వల్ల కాదని. అట్లాగే జీవితంలో కొన్ని విద్యలు ప్రారంభిస్తారు, కానీ దాంట్లోంచి మనిషి స్థిరంగా లేకుండా తొలగిపోతారు. కొన్నిసార్లు వ్యాపారాలు పెడుతుంటాం, అందులో కూడా స్థిరంగా ఉండం. దీని అంతటా కారణం బ్రతుకు తెరువుకంటూ ఏదో ఒకటి ఉండాలి. ప్రతి వాని విషయంలో ఆయన దీవెనకరంగా ఉంటున్నాడు. మీరు వ్యవసాయం చేయండి, నేను మీ వ్యవసాయాన్ని దీవిస్తాను అని చెప్పాడు. వర్షమైనా అన్నీ నేను సమకూరుస్తాను. మీరు వల వేయండి, చేపలు విస్తారంగా పడతాయి అనే మాట వాగ్దానం చేశాడు. ఆయన చెప్పిన ప్రతి మాటలో దీవెన దాచి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం పొందడం కంటే చివరికి వచ్చేప్పుడు నిరాశ పాలవుతున్నాం. జాగ్రత్తగా ఆయన రాసిన మాట మీ జ్ఞాపకం చేస్తాను, గమనించండి. యెషయా గ్రంథం 22:23 ఇలాగున రాయబడింది, నేను అతనిని స్థిరపరిచెదను. నేను అతనిని స్థిరపరచెదను అంటే దేవుడు అతను స్థిరపరిస్తే ఎలా ఉంటుంది? మనం వ్యక్తిగతంగా పట్టుత్వం ఉండాలి, అన్నిటికంటే దేవుని మీద గురి ఉండాలి, సాధించగలనని విశ్వాస ప్రార్థన ఉండాలి. చాలాసార్లు అవి మనకి ఏదో చిన్న చిన్న మాటల్లాగా అనిపిస్తాయి. ఎప్పుడైతే విశ్వాసంలో మనం నిలబడటం నేర్చుకుంటామో, ఆ తర్వాత ఎంత తుఫానులు వచ్చినా పడవలు రేవు చేరుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే ఆటు పోటు దానికి బాగా తెలుసు, వాళ్ళ వ్యవహార శైలే వేరుగా ఉంటుంది. మన జీవితంలో తుఫానుల మధ్యలో కానీ సమస్యల మధ్యలో కానీ కదిలిపోకుండా తిరుక్కుంటూ వెళ్ళి రేవు చేరాలి అంటే, పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా, ఎగురటానికి ఇష్టపడినట్టుగా, రెక్కలాడిస్తూ ఎగురుతున్నట్టుగా ప్రతి మనిషికి ప్రార్థన, వాక్యం ఈ 2 ఉండాలి. ఈ 2 రెక్కలు ఆడినంత కాలం తుఫానులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్నొచ్చినా మునిగిపోవడం కానీ నువ్వు నష్టపోవడం కానీ జరగదు. దేవుని ముఖం చూస్తూ పక్షి రెక్కలాడించినట్లుగా మనం ప్రభు దగ్గర ఈ 2 మీద ఆధారపడి మనం ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే, ప్రార్థన ఏమో పరిస్థితులను సరిచేస్తుంది, వాక్యమేమో చీకటి బ్రతుకులో వెలుగు నింపుతుంది. అది కటిక సముద్రం చీకటమయమైన ఆయన వెలుగు ప్రత్యక్షం అవుతుంది. నీ జీవితంలో ప్రార్థనతో ఉంటే సమస్యను దాటి ముందుకు వెళ్ళగలుగుతావు. ఓ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు కాదు, నరాలాడుతున్న ప్రతి నరుడికి సమస్యలుంటాయి. దేవుని ఎరిగిన వారి గొప్పతనం ఏమిటంటే, ఈ సముద్రం ఏదడం మన వల్ల కాదు, ఈ కట్టడం మన వల్ల కాదు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? మనం దేవునికి మొరపెడితే మీరు ఊరక నిలబడండి, మిగతా పని నేను చేస్తాను అంటాడు. ఆ రోజు అలాగే ఊరక నిలబడితే సముద్రాన్ని ఆరబెట్టి దారిగా చేయలా? ఆ దేవుడు ఎప్పుడు మనతో ఉండి చేసే పని ఏమిటంటే, నువ్వు కదిలిపోయి విశ్వాసిగా కాకుండానట్లుగా ఎంతసేపు నీ గురి నీకు ఊపిరిచ్చిన వారి మీద ఉండాలి. నీ గురి ఎంతసేపు నీకు సహాయం చేయగలిగిన వారి మీదే నిలపాలి. ఆయన మాట తప్పుడు, ఆయన స్థిరంగా ఉన్నవాడు, తన దగ్గరకు వచ్చే వాళ్ళని త్రోసివేసేవాడు కాడు. ఇవన్నీ నీకు పునాదిని ఏర్పరచాలి. ఆ వాగ్దానాల చేత నువ్వు కట్టబడి ఆయనను చూస్తూ ఉంటే, ఈ పక్క వాక్యం, ఆ పక్క ప్రార్థన, ఈ గమ్యం దాటడానికి, చేరడానికి, సమస్యలను దాటడానికి 2 ఉపయోగపడుతున్నాయిగా. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎర్ర సముద్రంలో ఎలా దాటగలిగారు? బాగా ఆలకించండి. శత్రువులు యుద్ధానికి వస్తే వీళ్ళు ఎలా యుద్ధం చేస్తే వీరి పక్షాన దేవుడే ఆకాశ సైన్యానికి అప్పగించి ఆకాశ మార్గాన్ని కూడా కార్యం చేశాడుగా. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడుగా. నేను ఒక సేవకుడుగా కోరుకునేది ఏంటంటే, మీ పరిస్థితిలో మీరు స్థిరంగా ఉండేటట్టుగా ప్రభు సహాయం చేస్తాడు. ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, అది ఏదైనా నీ వ్యక్తిగత జీవితంలో
పరిస్థితులు మారొచ్చు కానీ నిన్ను నడిపించే ఆ నాదుడు మాత్రం మారడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కలవరాలతోనూ సమస్యలతోనూ గలిబిలిగాను వేదనగాను స్థిరవలేక బ్రతుకుతూ తారుమారు అవుతుంటే నీవు కనికరించి వారికి మేలు చేయండి. కుటుంబాలను స్థిరపరచండి, భక్తిని స్థిరపరచండి, ప్రార్థనా జీవితాన్ని స్థిరపరచండి, ఆరోగ్యంలో స్థిరపరచండి, ఐక్యతను స్థిరపరచండి. రక్షణ భాగ్యంలో స్థిరపడి ముందుకు సాగడానికి ఇంకెల్లపాతికి క్షేమం, ప్రతి పరిస్థితిలో సమాధానం, దీవెన కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.